కౌశిక్ నాకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది చూడు. అందులో ఏముందో చదువు. నేనంట లాస్ట్ ఇయర్ నాకు వచ్చిన రెంటల్ ఇన్కమ్ లో ₹1 కూడా ట్యాక్స్ కట్టలేదంట. అందుకని ఇప్పుడు 20,000 ట్యాక్స్ కట్టమంటున్నారు. అదేంటి కౌశిక్, నాకు ఉండడానికి 3 houses ఉన్నాయి. ఒక ఇంట్లో నేను ఉంటున్నా, 2 ఇల్లులు ఖాళీగా ఉన్నాయి. సో ₹1 కూడా నాకైతే రెంట్ రాలే. రెంటే రాకుండా ట్యాక్స్ ఎందుకు కట్టాలి కౌశిక్? సెక్షన్ 22 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం మన పేరు మీద 2 కంటే ఎక్కువ ప్రాపర్టీస్ ఉన్నట్లయితే, 2 కంటే ఎన్నైతే ప్రాపర్టీస్ ఉన్నాయో వాటి మీద రెంట్ వస్తున్నా రాకపోయినా మనమైతే ట్యాక్స్ ని కట్టాల్సిందే. సో ఫస్ట్ 2 ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని సెల్ఫ్ ఆక్యుపైడ్ గా కన్సిడర్ చేస్తారు. సో వాటి మీద రెంట్ వస్తున్నా రాకపోయినా మనం ₹1 కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. నీ కేసులో 3వ ఇల్లు ఉంది. సో ఈ 3వ ఇల్లు మీద పొరపాటున రెంట్ వస్తున్నట్లయితే దాని మీద లెక్కేసి కట్టాలి నార్మల్ గా. కానీ నీకు రెంట్ రావట్లే. సో నోషనల్ రెంట్ ని నువ్వు లెక్కేసి ఎంతైతే అమౌంట్ వచ్చిందో, నోషనల్ రెంట్ ఎంతైతే వచ్చిందో దాని మీద లెక్కేసి ట్యాక్స్ కట్టాలి. సో నీ కేసులో మేబీ 20,000 ట్యాక్స్ అనుకుంటా, అందుకనే కట్టమంటున్నారు. కట్టు. సరే, అసలు నోషనల్ రెంట్ అంటే ఏంటి? ఈ నోషనల్ రెంట్ ని ఏ విధంగా లెక్కించాలి? అసలు నోషనల్ రెంట్ అంటే ఏంటి, దీన్ని ఏ విధంగా లెక్కేయాలో నీకు తెలియాలంటే పక్కన కామెంట్స్ లో మెన్షన్ చేసా, A to Z రాసా, చదువు అర్థమవుతుంది. సరే చూస్తా.